అండి ఈరోజు వంకాయ ఎగరండి. నిన్న వంకాయలు అరకిలో 20 రూపాయలు కట్టే తీసుకున్నాను. కాస్త వచ్చి టమాటాలు పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసి ఒక దోసకాయ నిన్న కొన్నాం కదండి. మొన్న దోసకాయలు 4 కిలోలు కొనేసి అందరం అవి ఒక దోసకాయ కోసేసాను. రాత్రి టిఫిన్లో తిన్నాం, పొద్దున్న దోశలకు కూడా తినేసాం. తర్వాత వచ్చి ఇది వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి అవి మగ్గాక ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గనిచ్చి కారం వేస్తున్నాను. కారం వేసాను. పచ్చివాసన పోయినాక ఆపేస్తానండి. ఇంకా ఇదండి మా వారికి బ్రౌన్ రైస్, కొంచెం ఒక కప్పు బ్రౌన్ రైస్ ఉంటాను. మాకు వచ్చి మామూలుగా వైట్ రైస్. పై గిన్నెలు వచ్చి కోడిగుడ్లు చిలకడంపులు అవన్నీ పెడతా ఉంటానండి. అవి పక్కన ఉడుకుతూ ఉన్నాయి వేరే రూమ్లో. ఎందుకంటే ఈరోజు మన వంట అండి పాలకీర పప్పు అండి. పాలకు తింటే కాల్షియం ఐరన్ అన్నీ బాగుంటాయి అంటున్నారు. సరే అండి, పప్పు వేద్దాం అనేసి ఒక గుప్పుడు పప్పు వేసి కాసిన గింజలు వేసానండి. పాలకీర కన్నా పప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెంసేపు ముందే పప్పు నానబెట్టేసాను. ఆకుకూర కట్ చేశాను. 2 టమాటాలు, కారం, పసుపు వేసాను. చింతపండు డైరెక్ట్గా వేస్తే ఉడకదండి, లేదా మీరు కుక్కర్ మూత తీసాక కూడా చింతపండు వేసుకోవచ్చు. నేను దీంట్లో అలా గిన్నెలో పెట్టి ఉడికిచ్చేస్తాను. మీకు ఇంకొక చిన్న టిప్ అండి, మీరు కుక్కరు ఓపెన్ చేసినాక ఎమ్మటే మెదిపేయకుండా 1 నిమిషం కుక్కరు మూత తీసేసి అలా ఓపెన్గా పెట్టి 1 నిమిషం మీరు ఉడికిచ్చారంటే కుక్కర్లో ఉన్న పచ్చివాసన అంతా బయటికి పోతుందండి. మీరు పొయ్యి మీద వండితే పప్పు ఎంత టేస్ట్ ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది. ఇంకొకటి అండి, కందిపప్పుని మీరు వండే ముందు జస్ట్ చిన్నగా దోరగా ఫ్రై చేసి వండారంటే ఇంకా టేస్ట్ అధికంగా ఉంటుందండి. పాలకీర పప్పు చాలా బాగుంటుంది. పాలకీర పప్పు మిగిలితే అండి నేను మజ్జిగన్నంలో వేసుకుని తాగేస్తాను. పాలకీర మంచిది, చపాతీకి వాటికి కాంబినేషన్ బాగుంటుంది. అన్నంలో వడియాలు అవి పెట్టానండి, మన పొడియాలు, పెసర వడియాలు అవి వేయించుతాను. ఇంక వంకాయ ఎగురుంది. ఈరోజుకి ఇయ్యానండి వంటలు. అన్నం గడిగి పెట్టేసి ఇంకా ఇది మూసేసి ఉడికినాక తెరిచి 1 నిమిషం ఉడికించి మళ్ళీ మెదిపి తాలింపు వేసేస్తానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నేను చెప్పిన టిప్పు, పప్పు ఉడికినాక కూడా మీరు మూత తీసి 1 నిమిషం ఉడికిస్తే బాగుంటుంది. చెడు వాసన అంతా పోయి బాగుంటుంది. ఇంకొకటి కందిపప్పు వేయించితే బాగుంటుందండి.